ఈ టేర్స్ వచ్చినప్పుడు మనము సింపుల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. రెస్ట్ లేనిది ఏ ప్రక్రియ కూడా ఏది చేసినా కూడా హీల్ అనే అవకాశం ఉండదు. ఎందుకు అంటే మనము దాన్ని రెస్ట్ ఇస్తేనే హీలింగ్ కెపాసిటీ వస్తుంది. మనం రాత్రి నిద్ర పోతే మనకు ఫ్రెష్గా మార్నింగ్ ఎలా అనిపిస్తామో మన బాడీకి దెబ్బ తాకిన ఏరియాకు కూడా రెస్ట్ ఇస్తేనే హీలింగ్ అనేది వస్తుంది. అది కాకుండా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దెబ్బ తాకినప్పుడు ఐస్ ప్యాక్ అనేది పెట్టండి. అది ఒక వారం అయిన తర్వాత దాంట్లో ఆ ఐస్ బదులు హీట్ ప్యాక్ పెట్టండి. హీట్ ప్యాక్ తోటి ఏమవుతుందంటే రక్తం సరఫరా ఎక్కువ అవుతుంది హీట్ ప్యాక్ తోటి, కానీ అది వారం తర్వాత పెడితేనే బెటర్. సో ఆ రక్తం సరఫరా ఎక్కువ వచ్చినప్పుడు న్యూట్రియంట్స్ ఆ రక్తంతో వస్తాయి. న్యూట్రియంట్స్ వచ్చినప్పుడు హీలింగ్ అయ్యే కెపాసిటీ ఎక్కువ అవుతుంది. ఈ అన్ని ప్రక్రియలు ట్రై చేసి ఓ వారం 10 రోజుల పాటు చేసిన తర్వాత కూడా నొప్పి తగ్గట్లేదు ఏమాత్రం అన్నప్పుడు ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ని కలిసి అల్ట్రాసౌండ్ గైడెడ్ PRP ఇంజెక్షన్ అండ్ ఎంబలైజేషన్ అనే ప్రక్రియ గురించి తెలుసుకోండి.